ఈ వులెన్ క్విల్ట్ ఆర్ బ్లాంకెట్ రగ్గు ఏదైనా అనొచ్చు. సైజ్ వచ్చి 54 ఇంచెస్ వెడల్పు ఉన్నది, పొడవు వచ్చి 80 ఇంచెస్ ఉన్నది. అంటే సింగిల్ కాట్కి సరిపోతుంది, పెద్దవాళ్ళకి సరిపడా సైజు. క్రోషియా హుక్తో వేసాను ఇది ఆంథర్లాక్ బ్లాంకెట్. ఇప్పుడు ఇది ఎలా వేయాలో చూద్దాము. ఇది క్రోషియా హుక్తో వేయాలి. దీనికి మామూలుగా రెగ్యులర్గా మనం ఇది 3.0 mm 11G పోనీ, లేదంటే 3.25 mm ఇది 10G. ఈ రెండిట్లో ఏదైనా రెగ్యులర్గా వాడతాము. బట్ ఇది వాడితే ఏమవుతుంది, సన్నగా అయిపోతుంది, చిక్కగా అవుతుంది, రఫ్ అవుతుంది. బట్ దీన్ని 8G పోనీ లేదా 4.0 mm ఇది కానీ, లేదంటే 7G 4.5 mm 50 mm ఈ రెండిట్లో ఒకటి దాంతో వేస్తే కొంచెం లూజ్గా నీట్గా వస్తుంది, స్మూత్గా వస్తుంది. అప్పుడు ఎలా వేయాలో చూద్దాము. దీనికి ఇలా లెఫ్ట్ ఓవర్ ఊల్ వాడచ్చు. నేను అలాగా వేసాను. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చింది. ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇలా వేసాను. ఇలా వేయచ్చు, లేదంటే ఏకంగా తీసుకుని కూడా వేయచ్చు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేద్దాము. దీన్ని ఫస్ట్ స్టార్టింగ్ నాటు వేసి, నేను 7G వాడుతున్నాను, 4.50 mm. ఇవైతే కొంచెం నీట్గా వస్తాయి అల్లినప్పుడు. ఇది ఫస్ట్, ఇది కౌంట్ చేయడం లేదు. ఫస్ట్ నాటు 1 2 3 4 5 6 7 ఇది ఫస్ట్ నాట్ కాకుండా 7 రింగ్స్ వేసాను. 7 స్టిచెస్ తర్వాత ఈ ఫస్ట్ స్టిచ్, ఇది నీడిల్ మీద ఉన్నది కాకుండా దాని నెక్స్ట్ స్టిచ్ వదిలేసి, నీడిల్ మీద కాకుండా నెక్స్ట్ స్టిచ్, నీడిల్ మీద తర్వాత ఈ నెక్స్ట్ స్టిచ్ వదిలేసి దాని తర్వాత సెకండ్ స్టిచ్లో నుంచి తీయాలి. నీడిల్ మీద కూడా కౌంట్ వస్తుంది. ఇది 1 నీడిల్ మీద, 2 3 4 5 6 ఇది లాస్ట్ది 7. ఈ అల్లికకి ఎప్పుడు కూడా నీడిల్ పైన 7 రింగ్స్ ఉండాలి. ఈ 7 లూప్స్ కూడాను ఏ ఒక లూప్ స్టార్టింగ్లో వదిలేకుండా వేయాలి. అంటే మామూలుగా మనం ఇలా వేస్తాము. 1 2 3 4 5 6 7 ఇది వేసిన తర్వాత ఇది ఫస్ట్ సెకండ్ దాంట్లోంచి తీసినాము కదా. ఇలా తీసిన తర్వాత మామూలుగా ఇలా ఇంకొకసారి వేసి ఇలా తీసేస్తాము. ఇలా తీయకూడదు. ఇలా తీయకుండా ఈ 2 లూప్స్ దీనికే ఉంచాలి. ఉంచేసి నెక్స్ట్ స్టిచ్లో నుంచి ఇంకొకటి తీయాలి. ఇలా ఇది కూడా ఇలానే ఉంచాలి. నీడిల్ మీదే ఉంచాలి అన్ని లూప్స్ను. ఇలా లాస్ట్ కౌంట్ చేస్తే 7 వస్తాయి. 1 2 3 4 5 6 7
1 2 3 4 5 6 7 ఈ 7 లూప్స్ ఎప్పుడు ఉండాలి. ఇలాగా ఈ 7 తర్వాత ఒకసారి ఇలా ఎక్సెస్ స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఈ ఫస్ట్ లూప్లో నుంచి ఈ ఎక్సెస్ స్టిచ్లో నుంచి ఫస్ట్ లూప్లో నుంచి ఒకసారి తీయాలి. నెక్స్ట్ ఈ స్టిచ్లో నుంచి ఈ లూప్లో నుంచి తీయాలి. ఇలా ఈ 2 లూప్స్ నుంచి ఒకసారిగా తీస్తూ ఉండాలి. దీని మీద ఒక లూప్ ఉండిపోతుంది. ఇది కూడా కౌంట్ వస్తుంది. ఇది 1. ఇప్పుడు ఇక్కడ నుంచి తీయాలి. ఇలా కాకుండా ఈ పైన వస్తుంది కదా, ఇలా అన్నప్పుడు ఇది ఇలా వస్తుంది. ఇందులో నుంచి తీయాలి. ఇలా అడుక్కంట తీయకుండా పైన ఈ పైన కనిపించే లూప్లో నుంచి తీయాలి. ఇలా ఇలా ఉండిపోతుంది. ఇది ఈ పై నుంచి సింగిల్ బార్ తీయాలి. ఇట్లా ఇది కూడా మళ్ళీ రెండోసారి ఇలా తీయకుండా ఇలానే ఉంచేయాలి. దీనికి నీడిల్ మీదే ఉంచాలి లూపు. నెక్స్ట్ది తీయాలి. ఇట్లా 1 1 2 3 4 అయినాయి. 5 6 అయిన తర్వాత మనకి ఈ లాస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో నుంచి ఇలా తీయాలి. 7 లూప్స్ అయినాయి. ఈ లాస్ట్ది సరే ఫస్ట్ దాంట్లో నుంచి ఒకసారి ఎక్సెస్ స్టిచ్ తీసి మళ్ళీ ఇలా ఒక్కొక్క దాంట్లో నుంచి తీస్తూ ఉండాలి. ఇది 1 2 3 4 5 6 ఈ లాస్ట్ ఇక్కడ 1 7 7 వచ్చాయి ఎక్సెస్ స్టిచ్. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నుంచి తీద్దాము. ఇది ఒక లూప్. 2 3 4 5 6 7 ఎక్సెస్ స్టిచ్. నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో నుంచి తీద్దాం. ఒకటి 2 3 4 5 6 7 ఎక్సెస్ స్టిచ్. ఇది అయిపోయింది. ఇక్కడ మనం ఎలా కౌంట్ చేయాలి దీన్ని, ఇవి 5 రోస్ రావాలి. 1 2 3 4 5 5 రోస్ అయిపోయినాయి. దీనికి ఇక్కడ కట్ ఆఫ్ చేసేస్తాము. ఎండ్ చేయాలి. ఇప్పుడు ఎండ్ చేసే ముందు ఒకటి ఇక్కడ ఎక్సెస్ స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇది ఇలా తీసేయాలి ఒకేసారి. ఇందాక మనం ఇలా తీసి ఉంచాము. ఇప్పుడు దాని ముందు స్టిచ్లో నుంచి ఇలా తీసేయాలి.
ఒకటి, ఇటు సైడ్ కదా మొదలు పెట్టాము స్టార్టింగ్. ఇప్పుడు ఇటు మొదలు పెట్టాము కనుక ఇక్కడ తీద్దాము. ప్రతిసారి ఇక్కడే తీయాలి, ఇటువైపే తీయాలి. ఇటు స్టార్ట్ చేసాము కనుక ఇటు సైడే తీయాలి. ఇది కౌంట్కి రాదు, ఇక్కడ నుంచి వేయాలి. 1 2 3 4 5 6 యార్లు. ఇది ఒక స్టిచ్ కింద వేద్దాము. ఈ ఫస్ట్ స్టిచ్ వదిలేసి సెకండ్ స్టిచ్లో నుంచి తీద్దాం. 2 3 4 5 6 6 లూప్స్ వచ్చినాయి. 7th లూపు ఇది తీయాలి. ఒకటి 2 3 4 5 1 2 3 4 5 ఇలా 5 rows వేస్తాం. అంటే దీని ఎదురుగా ఇక్కడ ఒకటి, దీనికి ఇలా ఇలా ఇవి 5 కదా వచ్చింది. 5 rows సేమ్ ఇక్కడ కూడా అలానే వేయాలి. సో మళ్ళీ ఇక్కడే తీయాలి. ఇది 1 2 3 4 5 6 7th లోపు ఇది. ఇప్పుడు ఇది వేసాం కదా, దీని పక్కది ఇది తీసుకోవాలి. 7 లూప్స్ వచ్చాయి. ఇక్కడ మధ్యలో ఎక్సెస్ స్టిచ్ అవసరం ఉండదు. ఎక్సెస్ స్టిచ్ వేసేది ఎండింగ్కి ఎక్సెస్ స్టిచ్ వేస్తాం కదా, ఇట్ లాస్ట్ దీనికి ఎక్సెస్ స్టిచ్ వేసాము. ఇక్కడ ఎక్సెస్ స్టిచ్ బదులు ఇది వేసుకో, ఇది ఎక్సెస్ స్టిచ్ కింద లెక్క వస్తుంది. ఒకటి 2 3 4 5 6 ఇది వేసాము కదా, ఇది వేసాము. దీని తర్వాతది ఇలాగే ఇది ఈ 2 కూడా వేయాలి. ఇప్పుడు ఒకటి వేసాము, ఇది 2. ఇప్పుడు 3వది వేస్తున్నాము, ఇంకొక 2 వేయాలి. 1 2 3 4 ఇది 5. 1 2 3 4 5 5 rows వచ్చేసినాయి. ఇప్పుడు బైండ్ ఆఫ్ చేసేద్దాం దీన్ని.
కార్నర్లో ఒకటి ఎక్సెస్ స్టిచ్ వేసాము కదా, ఇది ఎక్సెస్ స్టిచ్, ఈ కార్నర్లో ఇది ఎక్సెస్ స్టిచ్, ఇది విడిగా కనిపిస్తుంది. ఇట్లా ఈ ఎక్సెస్ స్టిచ్లోకి తీయాలి. ఇప్పుడు ఇది ఒకటి, ఇది ఒక లూప్ కింద లెక్క వస్తుంది. 1 2 3 4 5 6, ఈ లాస్ట్లో ఇది ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ నుంచి ఒకటి తీయాలి. 7వది ఇక్కడ తీయాలి. ఇది కొంచెం ఫస్ట్ లూజ్గా వేసుకుంటే ఇలా టైట్ అవ్వదు. కొంచెం టైట్ లాగాను, కొంచెం లూజ్ వేసుకోవాలి. లాస్ట్ రో 7 లూప్స్. ఫస్ట్ది ఎక్సెస్ స్టిచ్ వేయాలి. ఇక్కడైతే ఎక్సెస్ స్టిచ్ లేకుండా ఈ నిట్స్ ఉంటాయి కనుక, ఈ స్టిచ్చెస్ ఉంటాయి కనుక ఎక్సెస్ స్టిచ్ అవసరం లేదు. ఇక్కడ అలా ఉండదు కనుక ఎక్సెస్ స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత 2 లూప్స్లో నుంచి ఒకసారి తీసి మళ్ళీ 2 లూప్స్లో నుంచి ఒకసారి తీయాలి. ఇది 1 2 3 4 5 6, లాస్ట్ ఈ కార్నర్లో తీయాలి. 7 లూప్స్. ఎక్సెస్ స్టిచ్ 2కి 1, 2 లూప్స్ నుంచి ఒకసారి 2 లూప్స్ నుంచి ఒకసారి తీయాలి. టూ టైమ్స్ తీసాము, ఇంకా 3 టైమ్స్ తీస్తే ఇది అయిపోతుంది. ఇలా మనకి ఎంత కావాలో అంత పొడవు వెడల్పు వేయాలి. ఇక్కడ నేను కలర్ ఇది సరిపోలేదు, చిన్న పీస్ మిగిలింది, వేరే కలర్ వేసేసాను. నెక్స్ట్ది ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టార్టింగ్ స్టిచ్ కాకుండా 6 స్టిచ్చెస్ వేసిన తర్వాత వేయాలి. ఇది అలా వేసాం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిపైన వేయాలి, తర్వాత దీనిపైన వేయాలి. ఇక్కడతో సరిపోయిందంటే ఈ వెడల్పు ఇక్కడ సరిపోయింది అనుకోండి, ఇది వేసిన తర్వాత దీనిపైన వేసి ఇక్కడ ఆపేయాలి. ఇక దీనిపైన వేయని అవసరం లేదు, ఇక్కడతో ఆపేయాలి. బార్డర్ వచ్చి మనకి ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ వేసుకోవచ్చు. టూ టైప్స్ ఉన్నాయి ఇందులో. ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. బార్డర్ని వేసి ఇలా సింగిల్ నాట్ కూడా వేసుకోవచ్చు. ఇది 1 రో కానీ 2-3 రోస్ కానీ వేసుకోవచ్చు. ఇది ఇలా తీసి ఇలా వేయడమే సింపుల్. ఇలా 2-3 రోస్ వేయాలన్నప్పుడు కార్నర్లో 3 స్టిచ్చెస్ వేయాలి. ఇటుకొక స్టిచ్, ఇటుకొక స్టిచ్ ఇక్కడ పెరుగుతుంది. సో పెరిగేదానికి ఒక స్టిచ్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 2 వేసాను, ఇక్కడ 3, ఇదొకటి 3 స్టిచ్చెస్. దాని తర్వాత ఇక్కడ పక్కన ఇంకో స్టిచ్, ఇలా వరుసగా వేసుకెళ్ళిపోవాలి. ఇలా రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ దీనిపైన వేసినప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో
3 స్టిచెస్ వేయాలి. అప్పుడు ఇలా ముడుచుకోకుండా ఫ్రీగా వస్తుంది. ఇలా వేయచ్చు. లేదంటే ఒకేసారి అయిపోవాలంటే ఇలా హెచ్డిసి హాఫ్ డబుల్ క్రోచెట్ వేయచ్చు. ఒకటి ఇలా ఇది కూడా వేసుకోవచ్చు. ఇది ఒకలాగా ఇదొకటి, లేదంటే డీసీ వేయచ్చు. ఫుల్ డబుల్ క్రోచెట్ ఇలా తీసి ఇట్లా ఈ రెండిట్లో నుంచి ఒకసారి తీసి మళ్ళీ రెండిట్లో నుండి ఒకసారి. నెక్స్ట్ పక్క దాంట్లో నుంచి తీయాలి. ఇక్కడ 3 టైమ్స్ తీయాలి. ఇది కార్నర్ కదా, 3 టైమ్స్ తీయాలి. 1 2 3 పక్కన ఒకసారి. ఇలా కూడా వేయచ్చు. నేను ఇలా వేసాను. ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. బార్డర్కి కలర్ కూడాను ఇందులో ఉన్న ఈ బ్లాంకెట్లో వాడిన కలరే వాడాలని లేదు, వేరే కలర్ వేయచ్చు. మల్టీ కలర్ లాగా కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కలరు, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కలరు, లేదా ఒక 2-3 గళ్ళకి ఒక కలరు, ఆ తర్వాత ఇంకొక కలరు, అలా మార్చుకుని కూడా వేసుకోవచ్చు. బట్ ఈ మధ్యలో డార్క్ కలర్స్ వేస్తే కనుక బార్డర్ లైట్ కలరు, మధ్యలో డార్క్ వేస్తే మధ్యలో లైట్ వేస్తే బార్డర్ డార్క్ వేస్తే బాగుంటుంది చూడడానికి.